పబ్లిక్ స్పేస్ లో మనకు మెయిన్ మీడియాలో ఇటువంటి చర్చలు ఏం జరగవు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇంపార్టెంట్ కాదు మనకు, మన రాజకీయాలు, మన ఎస్ఐఆర్లు, మన ఓటు చోరీలు ఇవే మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి పట్టించుకోం మనం. మొదటిసారి ఇన్ని రోజు ఘటనలు జరిగిన తర్వాత మొదటిసారి కనీసం ఈ రోజు ఢిల్లీలో వాళ్ళ ఎంబసీ ఎదురుకు వెళ్లి ధర్నాలు చేయడం అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతవరకు ప్రతిక్రియ లేదు మన దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ప్రతిక్రియ లేదు, హిందూ సమాజాల దగ్గర నుంచి లేదు. కాబట్టి వాళ్ళ మనానికి వాళ్ళు వదిలేశారు. నిజంగా చాలా దీనమైన పరిస్థితుల్లో ఈరోజు హిందువులు అక్కడ ఉన్నారు. దినదిన గండంగా బతుకుతున్నారు వాళ్ళు. మీరు అన్నట్టు మనం వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకుని తీరాలి. సిఏ చట్టం ఏదైతే ఉందో దాన్ని నేను ఫండమెంటల్ గా ఒక విషయంలో దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేస్తాను. అదేంటంటే 31 డిసెంబర్ 2014 ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ ఆర్టిఫిషియల్ డేట్ ని తీసేయాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులు మన దేశానికి ఎప్పుడు రాదలుచుకున్నా వాళ్ళకి ఓపెన్ ఎంట్రీ ఉండాలి, ఇన్విటేషన్ ఉండాలి అన్నది నా అభిప్రాయం. ఐ ఆల్సో అగ్రీ విత్ యూ. ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో ఆ 2014 కాదు, ఎప్పుడున్నా సరే బంగ్లాదేశ్ హిందువులు మన వాళ్ళు కదా, తప్పు వాళ్ళు చేయలేదు. దేశ విభజన తప్పు వాళ్ళది కాదు కదా, హిందూ మతంలో పుట్టడం వాళ్ళ తప్పు కాదు కదా. విభజన చేసింది ఇక మరి దానికి ఎవరు, బ్రిటిష్ వాళ్ళు కారణమా, అప్పుడున్న వాళ్ళు కారణమో తెలీదు. దేశాన్ని రెండుగా విభజించినప్పుడు అక్కడున్న వాళ్ళు ఇటున్న వాళ్ళు అటు పోయారు. పాప అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ లో లేదా పాకిస్తాన్ లో ఉన్న హిందువులకి ఏ నిమిషమైనా ఏ అర్ధరాత్రి అయినా ఎంట్రీ ఉండాలని నేను అంటా. అబ్సల్యూట్లీ రైట్. అందుకనే నేను బంగ్లాదేశ్ యాత్ర చేసి వచ్చిన తర్వాత నేను ఒక ఆర్టికల్ రాశాను, పి గురూస్ లో పబ్లిష్ అయింది. ఆర్టికల్ లో నేను అంటే ఇంకా ఈ షేక్ హసీనా ఇంకా ఉంది పవర్ లో ఉండగా రాశాను ఆర్టికల్. ఆవిడ వెళ్ళిపోక ముందరే రాశాను, హిందువుల పరిస్థితి గురించి నేను డీటెయిల్ గా రాశాను. దాంట్లో నేను ఒక సూచన ఇచ్చాను మన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి, మీరు అక్కడ ఉన్నటువంటి హిందువులకు స్పెషల్ వీసా ఇవ్వండి, యాత్రా వీసా అని చెప్పి మీరు ఒకటి ఇవ్వండి. ఆ యాత్రా వీసా 10 ఏళ్లకో 15 ఏళ్లకో వ్యాలిడిటీ ఇచ్చేయండి. అంతకంటే ముందర మీరు సెక్యూరిటీ క్లియరెన్స్ ఏం చేస్తారో అవన్నీ చేసుకోండి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు మీరు దాన్ని వాళ్ళకి కనుక వీసా ఇచ్చేస్తే, ఒక సంవత్సరం తిరుపతికి వస్తారు, ఇంకో సంవత్సరం రామేశ్వరం వెళ్తారు, 3వ సంవత్సరం ఏదో మథురకు వెళ్తారు, 4వ సంవత్సరం ఇంకెక్కడో మనకు వైష్ణోదేవి వెళ్తారు. సో వాళ్ళకి కావాల్సినప్పుడు ఇక్కడ రావచ్చు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ప్రాణ ధన మాన నష్టానికి పెద్ద ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు భారతదేశంకి వచ్చి తలదాచుకోవచ్చు. అక్కడ పరిస్థితులు మెరుగుపడితే మనకి వెనక్కి వెళ్తారు, మెరుగుపడకపోతే ఇక్కడే ఉండిపోయి మన పౌరసత్వం వాడు అడగచ్చు, భారతీయ పౌరసత్వం అడగచ్చు. ఈ సూచన ఇచ్చాను. కాబట్టి అటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది ఈ రోజు మన దేశంలో చాలా అవసరము. మనం చూస్తున్నాం అక్కడ పాకిస్తాన్ లో అదే పరిస్థితి, బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి. సిఏ చట్టం కనీసం ఈ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని అభినందించాలి, కానీ డేట్ అనేది మనం తీసేయాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం మనకి ఈరోజు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇట్ ఇస్ వెరీ సాడ్ స్టేట్ అక్కడ మనం బంగ్లాదేశ్ లో చూస్తున్నది. లవ్ జిహాద్ జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, బిజినెస్ జిహాద్, ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ జిహాద్. మనం షేక్ హసీనా తీసేసిన చూసాం, ఎంతో మంది హిందూ ప్రొఫెసర్లు టీచర్లు వాళ్ళని ఫోర్స్ఫుల్ గా వాళ్ళని రిజైన్ చేయించారు. అందరు చుట్టూ ముట్టి వాళ్ళు అదే పనిగా ఫోర్స్ఫుల్ రిజైన్ చేయించి ఇంకెవరో ముస్లింకి దాన్ని ఇవ్వడం అనేది చూసాం. కంప్లీట్ ఇస్లామైజేషన్ చేయాలి అని పాకిస్తాన్ కంకణం కట్టుకుంది. పాకిస్తానీ ISI లో ఢాకా బెంచ్ అని ఒకటి వాళ్ళు స్పెషల్ గా ఒక డివిజన్ పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏమేం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. మనకు ఇతను మహమ్మద్ యూనిస్ వచ్చేసి అతను కూడా ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి, అమెరికన్ డీప్ స్టేట్ వ్యక్తి కాబట్టి, వాళ్ళు మహమ్మద్ యూనిస్ కి ఏం శక్తి లేదు, మహమ్మద్ యూనిస్ ముందర పెట్టుకుని ఇగో ఈ శక్తులు నడిపిస్తున్నాయి. పాకిస్తాన్ వాడుకొని అమెరికా చేస్తుంది. ఇందాక మనం చూసామంటే మనకు మన గోర్ అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ అంబాసిడర్ మన దేశంలో వచ్చాడు రీసెంట్ గా. ఆయనకు సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా ఈ రెండింటికి కూడా ఆయన ఇన్ఛార్జ్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అతను మహమ్మద్ యూనిస్ తో మాట్లాడి మనం వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం అంటున్నాడు. ఇన్ని ఘటనలు జరిగినా దాని గురించి వాడు ఏం మాట్లాడారు, స్పందించలేదు. ఇటు హిందువులను చంపేసినట్టు ఉదంతాల గురించి చర్చ జరగలేదు. పైపెచ్చు హాదీ అన్నటువంటి షరీఫ్ ఒస్మాన్ హదీ అతను చనిపోయినందుకు దుఃఖం చింత ప్రకటిస్తూ చాలా ఇటువంటి కోల్పోయినందుకు ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలుపుతున్నామని చెప్పి మాట్లాడారు. అదే హిందూ ఇంత కిరాతకంగా చంపి తగలబెట్టిన దానికి అమెరికా నుంచి స్పందన లేదు. ఇదే అర్థం చేసుకో. ఇప్పుడు యుఎస్ లా మేకర్స్ స్పందించినట్టుంది కానీ అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి లేదు. ఎలక్షన్ ముందు ట్రంప్ మాత్రం బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల నా సానుభూతి అని చెప్పి ప్రకటించాడు. ఇప్పుడు అదే ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడు. ట్రంప్ కి తన స్వలాభం తప్ప దేని మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు.
ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బంగ్లాదేశ్ గాని పాకిస్తాన్ గాని అమెరికాకి ఎందుకు అవసరం అంటే కనుక మీరు వెనక చరిత్రలో చూసారంటే ఒక 15-20 సంవత్సరాల ముందర వాళ్లే ఉండేవాడు. టాప్ 10 ఎకానమీస్ అన్ని అమెరికా సామంతులే ఉండేవాడు. సడన్ గా వాళ్ళ మధ్యలో చైనాని వీళ్ళే ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజు చైనా వాళ్ళకి పక్కలో బలంగా కూర్చుంది. మళ్ళీ ఇంకొక శక్తి వాళ్ళ అధీనంలో లేనటువంటి వాళ్ళ సామంతులు కానటువంటి శక్తి వస్తే కనుక వాళ్ళు తట్టుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఆ స్థాయికి వస్తోంది. ఆల్రెడీ మనం 4వ స్థానంలో ఉన్నాం. బహుశా ఒక సంవత్సరం తర్వాత మనం 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. వాళ్ళ అధీనంలో వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ కంట్రోల్లో లేనటువంటి దేశం ఇంకొక 2వ దేశం వస్తే కానీ వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేయడానికి వాళ్ళకి లీవర్స్ కావాలి. బంగ్లాదేశ్ ఒక లీవర్, పాకిస్తాన్ ఒక లీవర్ వాడుకుంటారు. నైతికత ఏముండదు. జియో పాలిటిక్స్ లో వాళ్ళ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళు ఎవరైనా వాడుకుంటారు. కొన్ని అంశాల్లో చైనా అమెరికా ఇద్దరు ఎంత కొట్టుకున్నా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ కూడా కొన్ని అంశాలు వాడి దగ్గర కలిసిపోతాయి. కాబట్టి భారతదేశ ఎకానమీ ఎదగకూడదు అని చైనాకు వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. అమెరికా కూడా మనం వాళ్ళ అధీనంలో లేకుండా మనం ఎదిగితే కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. కాబట్టి వాళ్ళకు కూడా టార్గెట్. కాబట్టి బంగ్లాదేశ్ లో వాళ్ళ ఇద్దరు ఇంట్రెస్ట్ కలుస్తాయి, పాకిస్తాన్ లో వాళ్ళ ఇద్దరు ఇంట్రెస్ట్ కలుస్తాయి. మిగతా దగ్గర కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసి మన మీద ఒక విధమైనటువంటి వల పెట్టారు. మన ఎదుగుదల అనేది వాళ్ళు ఏదో కంట్రోల్ చేయాలి, స్లో డౌన్ చేయాలి అన్నట్టు వాళ్ళిద్దరి అంశం. అందుకని హిందువులను టార్గెట్ చేసి సాఫ్ట్ బెల్లి మనం రియాక్ట్ అవుతాం. మనం రియాక్ట్ అయ్యామంటే ఇమ్మీడియట్ గా ఫిబ్రవరి 12వ తారీఖు రావాల్సినటువంటి ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి. ఈ మహమ్మద్ యూనిస్ నే కంటిన్యూ చేస్తారు. అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్ నడిపించుకుంటారు. ఎన్ని దగ్గర అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి? సిరియాలో అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్ లో అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్. ఇలా వాళ్ళ ఉద్దేశమే ఎన్నికలతోటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు రాకూడదు. పాకిస్తాన్ లో అన్ఎలెక్టెడ్ గవర్నమెంటే. షాబాజ్ షరీఫ్ వీళ్ళందరూ మైనారిటీ వచ్చి పీటీఐని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ పారదర్శకంగా చేస్తే మళ్ళీ అవామీ లీగ్ గెలుస్తుంది. అయినా అవామీ లీగ్ బ్యాన్ చేసి హసీనాని వాళ్ళందరినీ బ్యాన్ చేసి అరెస్ట్ చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక పెద్ద షోమెన్షిప్ అంతే. డొనాల్డ్ ట్రంప్ కొంత దాంట్లో తను క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ డొనాల్డ్ ట్రంప్ కంటే అతీతంగా వాళ్ళ డీప్ స్టేట్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. దాంట్లో పాకిస్తాన్ ని పావుగా వాడుకుంటారు.